ఇది భారతదేశం, బాబర్ దేశం కాదు. ఇది కాదు పెట్టుకో ఫస్ట్. నా పూర్వీకుడు ఆడు ఎట్లయితాడనంట బాబర్ గాడు. మోదీ సర్కార్కి అర్థమైంది సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమి ఉండదు. ఇడ బొద్దలగడ్డలు వేసి దాన్ని బొంద పెట్టాలన్నానంట నేను. దీన్ని తీసుకొచ్చింది పూల్వాలా చాచా నెహ్రూ. 1500 సంవత్సరాల నాటి గుడిలా భారతీయ జనతా పార్టీకి కళ్ళు తెరుచుకున్నది. అంటే ఒక సంవత్సరం లోపల నేను అపీల్కి పోకపోతే అప్పుడే ఒక సామాన్యుడు తన గలం ఇప్పగలుగుతాడు. భారతదేశం గల్లీ గల్లీలైనా పడాలి. ఎటకేలకు భారతీయ జనతా పార్టీ ఈరోజు 300 సీట్లు లేకపోయినా 240 సీట్లతోనైనా భారతీయుల ఎస్పెషల్లీ సనాతన సంతానం హిందువుల మనసు గెలుచుకోనికి ప్రయత్నం చేస్తుంది. నంబర్ ఇంపార్టెంట్ కాదు, సంకల్పం ఇంపార్టెంట్ అననే ఒక మనోధైర్యం ఇలా భారతీయ జనతా పార్టీ మళ్ళా దేశ ప్రజలకు చూపిస్తుంది అని అంటే ఇగో ఈ వక్ఫ్ యాక్ట్ చూసి మనం చెప్పొచ్చు. ఇది ఒక డ్రాకోనియన్ లా మన అందరికీ తెలుసు. ఈ డ్రాకోనియన్ లా ఇలా దేశ ప్రజలను ఎట్లా పీడించిందో మనందరికీ తెలుసు. దిన్ దహాడే మనం కూర్చున్న జాగని మన కిందికేని గుంజుకొని వెళ్ళిపోయి చలో ట్రిబ్యునల్లో చూసుకుందామని చెప్పడం, అడ్డమైన సెక్షన్లతో మన నోర్లు బంద్ చేయడం, ఆఖరికి మన భూమి మీద కొట్లాడుకునే హక్కు కూడా మనకు గుంజేయడమే ఈ వక్ఫ్. దీన్ని తీసుకొచ్చింది పూల్వాలా చాచా నెహ్రూ. దానికి ఇంధనం పోసింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత యూపీఏ సర్కార్లో దీనికి ఎలలేని పవర్లు అంటగట్టిండ్రు. ఈ బయాస్డ్ కల్చర్ ఎందుకు అని చెప్పి ఆలోచిస్తుంటే కంపరం ఎత్తుతుంటది. స్ట్రేట్ టు ది చిట్టా ఆఫ్ వక్ఫ్. వీళ్ళు ఏం మాట్లాడుతారో జర ఒకసారి చూడండి మీరు. ఎటకేళ్లకు ఇలా సవరణలు తీసుకురావాలా, వీళ్ళకు వక్ఫ్కి ఏదైతే బాగా పవర్లు ఉన్నాయో ఆ తోక కట్ చేయాలని ఇలా భారతీయ జనతా పార్టీ నిశ్చయించింది. ఈ బిల్ ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా ఉన్నది. కొన్ని సవరణలు తీసుకొస్తున్నారు. సుమారు 40 అమెండ్మెంట్స్ తీసుకొస్తారని చెప్పి ఒక అంచనా. సెంటర్ ఏదైతే ఈ ప్లాన్ చేస్తుందో టు అమెండ్ ది వక్ఫ్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అప్రమత్తం అయిపోయింది దేశంలో. మౌలానా ఖలీద్ రషీద్, ఫరాంగి మహాలి వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా అంటారు, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తరఫుని రిప్రజెంట్ చేసుకుంటా గవర్నమెంట్ షుడ్ కన్సల్ట్ us బిఫోర్ మేకింగ్ ఎనీ అమెండ్మెంట్స్ ఇన్ టు ది వక్ఫ్ యాక్ట్. మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసినారా? నేను అడుగుతున్నా, ముస్లిం పర్సనల్ లా బోర్డుని అడుగుతున్నా, హిందువులను కన్సల్ట్ చేసి వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చిండ్రా? మీరే పెద్ద తోపులా దేశంలో మిమ్మల్ని కన్సిడర్ చేయకుండా తీసుకొని పోవడు? డెమోక్రసీ అంటే ఇదా? దేశ్ ఖత్రమే అని చెప్పి అసదుద్దీన్ మాట్లాడతాడు. వాళ్ళు పీకనీకి తీసుకొచ్చినప్పుడు ఏంది అని అడుగుతున్నా. వాళ్ళు ఏమంటారు అనంటే మా పూర్వీకులు మాకు భూమి డొనేట్ చేసిరు. ఎవడరా మీ పూర్వీకులు అనేది నేను అడుగుతున్నా భారతదేశంలో. ఆడ ఎవడని అంటున్నా ఇది భారతదేశం, బాబర్ దేశం కాదు. ఇది కాదు పెట్టుకో ఫస్ట్. ముస్లిం పర్సనల్ లా బోర్డుకి సగౌరవంగా హెచ్చరిస్తున్నా. వీళ్ళంట పూర్వీకులు అంటే వీళ్ళకు ప్రాపర్టీ డొనేట్ చేసిరంట. ఇస్లామిక్ లా ప్రకారము వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారంట, చారిటబుల్ పర్పసెస్ కి యూజ్ చేస్తారట. ఒక్కసారి ఈ ప్రాపర్టీ వక్ఫ్ వచ్చిందంటే దాన్ని కొనలేము, అమ్మలేము, ట్రాన్స్ఫర్ కూడా చేయలేము అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఈ పవర్ కూడా మీకు ఇచ్చింది భారత రాజ్యాంగమే. ఇది యాదు పెట్టుకో. ఈ పవర్ని గుంజుకునేది కూడా భారత రాజ్యాంగమే. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మాకేమనిపిస్తలేదు, దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మాకున్నది. ఒక హిందూ సోదరుడు లెక్క, సనాతన సంతానం లెక్క, భారతీయ పౌరుడు లెక్క, ఈ రాజ్యాంగాన్ని నమ్మే ఒక భారతీయుడు లెక్క నాకు అవసరం ఉన్నది. ఇలా సవరణలు దేవాలా, మీ తోక కట్ చేయాలా అని. ఇలా 60% to 70% ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మాస్కులు, మస్జిద్లు, దర్గాలు లేకపోతే గ్రేవ్ యార్డ్స్ల లెక్క ఉన్నాయి, అంటే బొందలగడ్డల లెక్క ఉన్నాయి. అయితే ఒకసారి మీకు చరిత్ర నేను ముంగటికి తీసుకుపోతా. వెనకటికి భారతదేశాన్ని విడగొట్టాలని అన్నప్పుడు జిన్నా ఈ తలవార్లన్నీ బొందలగడ్డలకే లేచినాయి. బొందలగడ్డల శవాలు, శవ పేటికలు ఉంటాయని అనుకుంటే ఈ తలవార్లెటికని లేచినాయో నాకు అర్థం కాలేదు. చరిత్ర ఒకసారి చూడుండ్రి. వాళ్ళ చారిటబుల్ పర్పసెస్ కి యూజ్ చేస్తున్న ఈ భూములను, ఈ మస్జిద్లను, లేకపోతే ఆ కాడికొస్తే ఈ దర్గలను, ఆ కాడికొస్తే ఈ బొందలగడ్డలను, గ్రేవ్ యార్డ్స్ ని, వీటిలలో తలవార్లు గిలవార్లు ఎందుకు వచ్చినాయి ఆనాడు జిన్నా టైంలల్లా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది కదా ఇవాళ. అట్ ది సేమ్ టైం ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి, చీఫ్ ఇమామ్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ఏమన్నాడంటే అవును దీన్ని మనం పొలిటికల్ ముద్ద లెక్క చూడొద్దు, ఒక రాజకీయ ముద్ద లెక్క చూడొద్దు, దీన్ని మనం అమెండ్మెంట్ ఏం చేస్తుందో ఈ అమెండ్మెంట్ ని మనం స్వాగతించాలని చెప్పి ఈయన కూడా మాట్లాడాడు. అసలు వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు ఎందుకు దీన్ని మీద ఇంతగానం గరం అవుతున్నారు? అసదుద్దీన్కి అయితే ఇక మొత్తం ఆగు వెనకకేని కిందకేని మంట పట్టింది ఏడుకాడికి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చూసుకొని మనం మాట్లాడితే నేను స్టార్టింగే భారతీయ జనతా పార్టీని అప్రిషియేట్ చేసిన. ఏందనంటే మోదీ సర్కార్కి అర్థమైంది సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమి ఉండదు. ఇక్కడ ఏదన్నా ఉన్నది అని అంటే కిస్కా సాత్ కిస్కా వికాస్ और किसके साथ अपन प्रयास करना चाहिए सो दैट किसका विश्वास जीतना चाहिए అని అన్నది అలా
భారతదేశంలో నడుస్తున్న స్లోగన్. సబ్కా సాత్ సబ్కా వికాస్ తో ఘంటా బొద్దలగడ్డలేసి దాన్ని బొందబెట్టాలన్నానంట నేను. ఈ 2024 ఎలక్షన్స్ ఎట్లకేలకి ఏంటంటే బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటారు. అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీకి కళ్ళు తెరుచుకున్నది. స్వాగతిస్తున్నాం. ఇక భారతీయులు వెయిట్ చేయరు. పెట్టుకున్న అజెండాని ముంగటికి తీసుకురాకపోతే గడ్డపార దించుతారు భారతీయ జనతా పార్టీకి కూడా భారతీయులు. ఇక నెత్తి కొట్టుకోనికి ఏ రాయి అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది అనన్న మ్యాండేట్ ఇచ్చిండ్రు ప్రజలు. నువ్వు నీ రూట్స్ మర్చిపోకు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి కూడా తన ఔకాత్ చూపించారు. సో ఇవాళ హర్షణీయ అంశం ఏందనంటే భారతీయ జనతా పార్టీ తన రూట్స్ కి మళ్ళా దగ్గర కూడా స్టార్ట్ అయింది. తన ఆచరణ, హిందువుల మనోభావాల ఆచరణ దిశగా ముంగటికి పోతున్నది. ఇవాళ దాన్ని స్వాగతించాలి. ఓకే, డీవియేట్ అయితమొచ్చు, రాస్తే బటక్ జాతే, బట్ సహీ రస్తే పే ఆనా హీ ధర్మ హై. ఇలా ధర్మం నిభాస్తున్నది. ఈ వక్ఫ్ బోర్డు ఎప్పుడు మీడియా అటెన్షన్లకు అయిందని అంటే వీళ్ళు ఏమనంటారు, 1500 సంవత్సరాల నాటి గుడిలా ఇది మాది అని చెప్తారు వీళ్ళు. అరే అప్పటికైతే పుట్టలే కదా మీ ఆస్మాని ఈ దుకాణం, ఇది పుట్టలే కదా. అప్పటికేని లొల్లి షురు అయింది దేశంలో. అరే ఎవడిల్లు ఎవడయ్యలయ్యా జాగిర్లా ఎవడిల్లు మొత్తం ఊరికి వఫ్ అంటారు. అరే 1500 సంవత్సరాల ఆ శివాలయాన్ని కూడా ఇల్లు ఆడికేని మొదలైతే గంట మోగుతుంది, టంటానా టంటాన్. అరే దేశంలో డిఫెన్స్ తర్వాత, రైల్వేస్ తర్వాత అత్యంత భూమి ఎవరికన్నా ఉన్నది అంటే వక్ఫ్ ఉన్నది. ఏడికేనున్నది, ఏడికేనొస్తుంది అని అడుగుతున్నా. ఆఫ్టర్ ఆల్ మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి రాష్ట్రానికి. మొత్తం రాష్ట్రాల దిశగా 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. మళ్ళీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఒకటి ఉన్నది. నేనేమంటా అంటే వర్గీకరణ ఈళ్ళ దాంట్లో కూడా తీసుకురావాలనంట. గౌరవ సుప్రీంకోర్టుకి మాట్లాడతా, ఇలా రిక్వెస్ట్ చేస్తా, పాదాభివందనం చేస్తా, నిపుణులకు సూచిస్తా. వర్గీకరణ అన్నది వీళ్ళ దాంట్లో కూడా రావాలి. షియా వక్ఫ్ బోర్డు ఏంది, సున్నీ వక్ఫ్ బోర్డు ఏంది, వాళ్ళ దాంట్లో కూడా కేటగిరీలు ఉన్నాయి కదా, తీయాలనంట. నేను ఇక్కడ మాట్లాడాలనంట. ఇట్ ఇస్ ఎ టైం వి నీడ్ టు డిస్కస్. రాహుల్ గాంధీ ఎప్పుడు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అన్న హిందుత్వానికి ఎందుకు వస్తాడు, ఈ వర్గీకరణకి ఎందుకు మాట్లాడాడు? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది దేశం, ముంగడికి తీసుకొస్తున్నాడు గిరీష్ దారామోని. ఇవాళ వక్ఫ్ బోర్డ్ ఎంపవర్ చేస్తున్నది వక్ఫ్ ప్రాపర్టీలను. నువ్వు ఒక సర్వే చేస్తావు, సర్వే చేసి అంటావు ఇది భూమి నాది, ఖర్చు ఫేసేస్తావు అంటే ఒక సంవత్సరం లోపల నేను అపీల్కి పోకపోతే ఖతం, భూమి ఖతం, నాది కాదుగా, నాకు ఇక ఛాన్స్ కూడా లేదు. మళ్ళీ నేను అపీల్కి ఏడుకోవాలి, ట్రిబ్యునల్ పోవాలి. ఈ ట్రిబ్యునల్ ఎవడు ఉంటాడు, మళ్ళీ ముస్లింలే ఉంటారు. నేను కుసోన్ బతుకమ్మన్నా, నిలబడి బతుకమ్మన్నా, దేక్కుంట బతుకమ్మన్నా ఆట ఈలదే. ఓ మళ్ళా ఏదో పెద్ద న్యాయబద్ధం కల్పించినామని అన్నట్టు మళ్ళీ పోయి హైకోర్టులకు పోయి చుట్టూ తిరగాలి, అంతా చేయాలంటే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, మ్యారియట్ హోటల్ది కూడా మనం చూసినాం వెనకటికి ట్యాంక్ బండ్ కింద. చిత్రగుప్తే మాట్లాడింది ఫస్ట్ దాని మీద. ఆ వక్ఫ్ యాక్ట్ తీసుకొని మనం మాట్లాడితే వాళ్ళకి పైసలు ఉన్నది కాబట్టి కోర్టు ఫీజు కట్టుకున్నాడు, హైకోర్టు కూడా. ఒక సామాన్యుడు కోర్టు ఫీజు ఎట్లా కడతాడు? ఇది ఇలా న్యాయ నిపుణుడు ఆలోచించాలా. నేనేం అడుగుతున్నానంటే, నేను చెప్పేంత నాకు అవకాదు కాదు, నేను సూచనలు ఇచ్చే ఒక భారతీయుడిని. నా భారత్ చల్లగా ఉండాలి, నా భారత్ కలిసి ఉండాలి, నా భారత్లో సర్వమత సమ్మేళనం ఉండాలా, నా భారత్లో డోంగ్ సెక్యులరిజం ఉండొద్దు అని ఆశించే ఒక భారత పౌరుడు మాట్లాడుతున్న మాటలు గిరీష్ దారామోని రూపంలో మాట్లాడుతున్నాడు చిత్రగుప్తుల. నేనేం అడుగుతున్నానంటే, వక్ఫ్కి సంబంధించింది ఏమైనా లిటిగేషన్ వస్తే, వక్ఫ్ ప్రాపర్టీకి ఏదైనా లిటిగేషన్ వస్తే కోర్టులు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ఫీజు రద్దు చేయాలి. అప్పుడే ఒక సామాన్యుడు తన గలం ఇప్పగలుగుతాడు. న్యాయమూర్తులకు పాదాభివందనం చేసి చెప్తున్నా, న్యాయ నిపుణులకు చేతులు జోడించి విన్నపం చేస్తున్నా, ఇది జరగాల. లేకపోతే కోర్టు ఫీజులు ఏడ కట్టుకుంటారు, ఎక్కడికైనా కట్టుకుంటారు. ఆడ ఎకరం 2 ఎకరాలు తీసేసుకున్నాడంటే కోర్టు ఫీజు కట్టాలంటే ఏడ కడతారు? గవర్నమెంట్ వాడు తప్పు చేసినా ప్రజలే కోర్టు ఫీజు కట్టాలా, ప్రభుత్వాలు తప్పు చేసినా మన ప్రజలే కోర్టు ఫీజు కట్టాలా. అంటే ఆ ఎంఆర్ఓకి, ఆ ఆర్డీఓకి, ఆ కలెక్టర్కి, ఆ జాయింట్ కలెక్టర్కి, ఆ తహసీల్దార్కి బాధ్యత లేదు. ఎవరికన్నా బాధ్యత ఉన్నదని అంటే అది కేవలం కోర్టులు తీర్పు చెప్పే కోర్టుల న్యాయమూర్తులకు, సంకనాకిపోయిన జీవితాలతోని జీతాల కోసం పనిచేస్తున్న ప్రజలు, వీళ్ళకే ఉన్నది బాధ్యత, ఇంకెవ్వరికి లేదు. కోర్టు ఆర్డర్ వచ్చినా తీర్పులు ఎగ్జిక్యూట్ కావు, కానీ ఏం మాట్లాడరు. ఇగో ఈడ ప్రాబ్లం అవుతున్నది. ఇక పూలు వాళ్ళ చాచా దీనికి నెయ్యి పోసిండు. ఇవాళ దీని మీద చర్చ జరగాల, ఖచ్చితంగా చర్చ జరగాల. చర్చ ఏడదాకా జరగాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇవాళ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఈ సవరణలు తీసుకొచ్చిందో దీన్ని స్వాగతం పలుకుతుంది చిత్రగుప్త. ఈ బిల్ 40 అమెండ్మెంట్లు తీసుకొచ్చే ఆస్కారం ఉన్నదని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. యూనియన్ గవర్నమెంట్ దీన్ని ప్రపోజ్ చేస్తుంది, చిత్రగుప్త దీన్ని స్వాగతిస్తుంది. ఇవాళ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, ఈ వక్ఫ్ బోర్డ్ అనేది
ఇండియాలోనే అరే నాకు ఒకటి అర్థం కాదు, 56 దేశాలలో లేని ఈ బోర్డు భారతదేశంలో ఎందుకున్నది రా భయ్, నాకు అర్థం కాదు. సోమాలియాలో లేదు, అరబ్లో లేదు, ఈడ లేదు, ఆడ లేదు, భారతదేశంలో లేనిపోని కథలన్నీ కుర్చీ మడత పెట్టి మనకు నూకిండ్రు. ప్రాబ్లం ఏంటంటే ఈ లాజిక్లు హిందువులు మనం కూడా మాట్లాడుకోం. నేను ఈడ మిమ్మల్ని నేను ద్వేషిస్తలే, ప్రశ్నిస్తున్నా. హిందువులు ఐక్యంగానికే మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా. ఆలోచించుండ్రి లేకపోతే అనుభవిస్తారు అని హెచ్చరిక జారీ చేస్తారు. 1995లో ఈ వక్ఫ్ యాక్ట్ కి సూపర్ పవర్లు పెడుతున్నప్పుడు సెక్షన్ 40 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ 1995 బోర్డుకి అత్యున్నత పవర్ ఇస్తుంది టు హోల్డ్ అన్ ఎంక్వైరీ ఆన్ ది ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాపర్టీ బిలాంగింగ్ టు ది వక్ఫ్. 1 ఇయర్లో ఇది రాకపోతే ఖేల్ ఖతం. ఇవాళ దీని మీద ఒక వెరిఫికేషన్ జరగాల. ఏదన్నా వక్ఫ్ ప్రాపర్టీ డిక్లేర్ అవుతుంది అని అంటే దీని మీద ఖచ్చితంగా ఒక వెరిఫికేషన్ జరగాల అని చెప్పి దీని మీద సవరణలు తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. సోమవారం నాడు హర్ర హర్ర మహాదేవ్ అని చెప్పి నేను మాట్లాడతా. గెలుపుకి చిహ్నం ఆ మహాదేవుడి నామస్మరణం. ఆ పార్వతి వల్లభుడు సాక్షిగా ఇది మొదలవుతుంది ఆట. సెక్షన్ 9 అండ్ సెక్షన్ 14 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా చేంజెస్ తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ జూన్ 2023లో మనం చూసినాం 123 ప్రాపర్టీలు ఢిల్లీలో కూర్చున్నారు అయ్యా జాగిర్ అని చెప్పి మూలలు కట్టుకొని కూర్చొని. ఏడికేరు ముగ్గు పోసి పుట్టిర్రా బాయ్. ఆ బాబర్ గాని పుట్టిన వాళ్ళు నా భారతదేశంలో నేను ఆడంట మా పూర్వీకుడు ఎట్లయితాడనంట, నా పూర్వీకుడు ఆడు ఎట్లయితాడనంట బాబర్ గాడు. నా మనుషులనే నా దేశంలో కూర్చొని ఊచకుత కోసినోడు ఇది బాబర్ దేశం అన్నట్టు వీళ్ళు పోర్ట్రే చేస్తారు. హర్ కిసీ మే నహీ అగర్ గజ్వా హే హింద్ కా ఖాబ్ చల్తా హై తో మేరా మన్ కహతా హై భగవా హై పాకిస్తాన్ క్యూ నహీ. నీ సెక్యులరిజంకి నీ డోంగ్ సెక్యులరిజంకి నా దగ్గర కూడా గదే సమాధానం ఉంటుంది. బెటర్ లేట్ దాన్ నెవర్. వి వెల్కమ్ ది డెసిషన్ ఆఫ్ ది హానరబుల్ మన యూనియన్ గవర్నమెంట్. మోదీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వక్ఫ్ మీద కరడా కొడుతున్నందుకు. ఇక ఆగొద్దు, ప్రభుత్వం ఉంటుందా పోతుందా కూడా మనకు అవసరం లేదు. సీరియస్గా చెప్తున్నా, ఖచ్చితంగా మనము భారతదేశ ప్రగతి దిశగా అడుగులు వేసుకుంటా ముంగడికి పోవాలి. వీళ్ళ ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో కాదు. నేను మళ్ళొకసారి కేంద్ర సర్కార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. జో కామ్ 300 MP नहीं कर पाए अभी वो 240 MP करके बताएंगे. మేరా భారత్ అపునా మోదీ అన్న మాట భారతదేశం గల్లీలో వినబడాలి. ఆలోచించుండ్రి ఫ్రెండ్స్, లేకపోతే అనుభవిస్తారు. భారత్ మాతాకి జై.